అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ సభాపతిగా బాధ్యతల నిర్వహణ అనేది రోజురోజుకి కత్తి మీద సాముగా మారిపోతుంది. కరవమంటే కప్ప కోపం, బిడవమంటే పాము కోపం అన్నట్లుగా అధికార ప్రతిపక్షాల మధ్య స్పీకరు నలిగిపోతున్నటువంటి ఉదంతాలే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తే కనుక స్పీకర్ ఓం బిర్లా మీద ప్రతిపక్షాలు 118 మంది ఎంపీలు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం అనేటటువంటిది దేశ అత్యున్నత చట్టసభలో జరుగుతున్నటువంటి ఈ పరిణామము ఖచ్చితంగా కొంత ప్రజాస్వామ్య వాదుల్ని, ప్రజాస్వామ్య హితైషుల్ని కొంత బాధ పెట్టేటటువంటి ఘట్టంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అసలు రాష్ట్రాల్లోని, దేశంలోని, లోక్సభలోని చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ, రాజకీయాలు కానీ ఇబ్బందులు ఎలా కలిగిస్తున్నాయి స్పీకర్కి అనేది చర్చించుకోవాల్సినటువంటి అంశంగానే చెప్పాలి. గతంలో అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశలో స్పీకర్ పోస్ట్ అనేటటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం చూసినా ఇతరత్రా చూసినా చట్టసభ అనేది ప్రభుత్వం కూడా చట్టసభలకి జవాబుదారీతనంగా ఉండాలి, చట్టసభలకు సమాధానం చెప్పాలి. చట్టసభ ముందు ఒక సాధారణమైనటువంటి సభ్యుడు ఎలాగో సభానాయకుడు అయినటువంటి ప్రధాని కూడా సమానమే అనేటటువంటి ధోరణితోటి కొన్ని విలువలు, సంప్రదాయాలతోటి చట్టసభ యొక్క బాధ్యతని పెంచడము, చట్టసభ యొక్క గౌరవాన్ని చేయడం అనేటటువంటిది గతంలో జరిగింది. మౌలాంకర్ అనేటటువంటి ఫస్ట్ స్పీకర్ అయితే ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి అనేక నియమాలు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఇప్పటికీ కూడా సంప్రదాయాలుగా వచ్చిన అనేక నియమాలని ఆయనే శ్రీకారం చుట్టారంటే తర్వాత వచ్చినటువంటి అనంతసేనం అయ్యంగారు కూడా, ఆయనకి మన తెలుగుతోటి బాగా సంబంధం ఉంది. తిరుపతి దగ్గర ఉండేటటువంటి తిరుచునాపల్లిలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడము, అక్కడి నుంచి ఎదగటము ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఆయన కూడా అనేక విలువల్ని ప్రతిపాదించడము ఇవన్నీ జరిగాయి. కానీ ఇటీవల కాలంలో అప్పట్లో స్పీకర్లు అయితే వన్స్ స్పీకర్గా ఎన్నికైన తర్వాత నిష్పక్షపాతంగా ఉండాలి, ఎంపైర్ తరహాలో ఉండాలి. కాబట్టి పార్టీలకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా తాను ఏ పార్టీకి చెందని సభ్యుని కాదు అనేటటువంటి ధోరణిలో ఉండేవారు. ఇటీవల కాలంలో చూసాము, ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి కానీ, లేదంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు కానీ ప్రభుత్వ పక్షం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చి ఆ ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. గతంలో స్పీకర్ ఏం మాట్లాడతారు దానికి అనుగుణంగా సభానాయకులు ప్రవర్తించేటటువంటి, ప్రసంగించేటటువంటి వాతావరణం ఉండేది. ఇప్పుడైతే సభానాయకులు ఏమనుకుంటారు అంటూ వారి వైపు చూడాల్సినటువంటి పరిస్థితి స్పీకర్లకు ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీల నుంచే మళ్ళీ తాము ఎన్నిక కావాలి కాబట్టి తమ పొలిటికల్ కెరియర్ భవిష్యత్తుని దెబ్బతీసుకోవడం ఇష్టం లేక స్పీకర్లు కూడా ఒక పక్షపాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పనటువంటి రాజకీయ అనివార్యత ఏర్పడుతూ ఉంది. నిజానికి ఇప్పుడు ఓం బిర్లా విషయం చూస్తే ఓం బిర్లా చాలా హుందా అయినటువంటి, వివాదాలు లేనటువంటి ఒక మంచి వ్యక్తిగా, సమున్నతుడిగానే ఆయన కెరియర్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇటీవల చూస్తే కొన్ని ఘట్టాల్లో ప్రతిపక్షం రాహుల్ గాంధీ మాట్లాడడానికంటే ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసినటువంటి పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, ఆ పుస్తకంకి సంబంధించి మాట్లాడడానికి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదని 8 మంది ఎంపీలని సస్పెండ్ చేశారని, అదే సందర్భంలో చూస్తే కనుక మహిళా ఎంపీలు దాడి చేస్తారేమో ప్రధానమంత్రి మీద అని తాను ప్రధాని వద్దు అని చెప్పానని ఇటువంటి ఘట్టం కానీ, ఇలాంటి అనేక ఆరోపణలను ఆయన మీద మోపుతూ అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఇది టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు దానికి పూర్తి స్థాయిలో సంతకాలు పెట్టలేదు. కానీ మేజర్ అన్ని ప్రతిపక్షాలు కూడా కలిసికట్టుగా ఈ దాడి చేస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఔచిత్యము, అనౌచిత్యము వీటన్నిటిని పక్కన పెట్టినా ఒకవైపు ప్రతిపక్షం తన మాటే నెగ్గించుకోవాలి అనేటటువంటి ధోరణి, మరోవైపు ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశం ఇచ్చి ఆరోపణలు, విమర్శలకి టైం ఇవ్వకూడదు, ఇచ్చడం వల్ల అనవసరమైనటువంటి చర్చ, అనవసరమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని నిర్ణీతమైనటువంటి ప్రమాణాల మేరకు కట్టడి చేయాలంటూ అధికార పక్షం ఒత్తిడి చేయడం. ఇప్పుడు చూస్తే ఈ పుస్తకానికి సంబంధించి చూస్తే ఒక బహిరంగంగా ఇంకా ప్రచురితం కానటువంటి పుస్తకం మీద మాట్లాడేందుకు ఎలాంటి అవకాశం ఇస్తారని అధికార పక్షమైనటువంటి బీజేపీ ప్రశ్నిస్తుంది. మరోవైపు ఆర్మీ మాజీ చీఫే గాల్వాన్ లాంటి ఘట్టాల మీద చేసినటువంటి సూచనలు కావచ్చు, లేదా విమర్శలు కావచ్చు, వాటి మీద దేశ అత్యున్నత సభలో చర్చించకపోతే భారత ఆర్మీకి సంబంధించినటువంటి సామర్థ్యము, లేదంటే రాజకీయ నాయకత్వ వైఫల్యాలు ఎలా బయటకు వస్తాయి, అందువల్ల చర్చించాల్సిందే అంటూ ప్రతిపక్షం చెప్పడం కానీ
కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఏమైనా ప్రమాదంలో పడిందా, భారతదేశ అత్యున్నత చట్టసభల్ని పరిరక్షించుకోవడం ఎలాగా, స్పీకర్ లాంటి పదవిని గౌరవాన్ని కాపాడటం ఎలాగా, విపక్షాలు ప్రతిపక్షాలు అధికార పక్షం అనేటటువంటి తేడా లేకుండా స్పీకర్ పోస్ట్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, ఈ చర్చ అంతా సాగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా శాసనసభల్లో అయితే పూర్తి స్థాయిలో అధికార పక్ష నియంత్రణలోనే పని జరుగుతున్నటువంటి, పని చేయక తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి మనం చూసాం ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద చర్యలు తీసుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతోంది. నిజానికి అంత టైం పట్టాల్సిన అవసరం లేదు, కానీ అధికార పక్షం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండడము, న్యాయస్థానాలు జోక్యం చేసుకోక తప్పనటువంటి పరిస్థితుల్లో మాత్రమే స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంతటి రాజకీయపరమైనటువంటి ఒత్తిడి. ఒకవైపు సభని సక్రమంగా నిర్వహించడము, సభా నియమాల ప్రకారం నిర్వహించడము, అందరికీ అవకాశం కల్పించేలా చూడడం అనేటటువంటిది ఒక ప్రధాన బాధ్యత. ఇంకోవైపు చూస్తే కనుక అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు కాపాడడం అనేటటువంటిది అనధికారికమైనటువంటి బాధ్యతగా మారిపోతున్న నేపథ్యంలోనే స్పీకర్లు తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఎల్కే అద్వానీయే 1950లో లోక్సభ నిర్వహణకి సంబంధించి ఎలా జరిగేది అంటూ నా జీవితం నా దేశం అంటూ తన ఆత్మకథలో ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. లోక్సభ నిర్వహణ అనేటటువంటిది అత్యంత పారదర్శకంగా అందరి సభ్యులకి సమాన అవకాశాలతోటి, ప్రతిపక్ష సభ్యులు కూడా అధికార పక్షంలో ఉండేటటువంటి సభ్యులతో సమానమైనటువంటి టైం తీసుకుంటూ మాట్లాడేవారు, వివిధ అంశాల మీద అవగాహన కల్పించేవారు. ఎక్కడా కూడా పాక్షికత అంటే పార్షియాలిటీ అనేది స్పీకర్లో కనిపించేది కాదు. ఇది భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా పటిష్టం కావడానికి, ప్రజాస్వామ్యయుతంగా చట్టసభ బలపడడానికి ఈ రకమైనటువంటి చర్చలు దోహదం చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, తర్వాత వాయిదా తీర్మానాలు కావచ్చు, బిల్లులకు సంబంధించి కావచ్చు, సభ్యుల ప్రివిలేజెస్కి సంబంధించి కావచ్చు, సావధాన నోటీసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటి మీద కూడా స్థాయి సంఘాలు, వీటన్నిటి మీద పార్లమెంట్ లోక్సభలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగేది. లోక్సభ స్పీకరు దానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేవారు. అది ఆ గౌరవం నుంచే తాను కూడా ప్రజాస్వామ్య విలువల్ని నేర్చుకున్నాను అంటూ ఎల్కే అద్వానీ లాంటి పెద్దలే తన ఆత్మకథలో ప్రస్తావించారు. అప్పటికి జనసంఘ్ లేకపోయినప్పటికీ, జనసంఘ్ సభ్యులు లేకపోయినప్పటికీ గ్యాలరీ అంటే మామూలు విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని తాను ఆ సభలు జరుగుతున్నటువంటి తీరుని అబ్జర్వ్ చేసినప్పుడు ఇంతటి విలువలతోటి ఉండాలి అనేది దాన్ని ఒక ప్రామాణ్యాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఆ రోజుల్లో చర్చలు దోహదం చేశాయంటూ ఎల్కే అద్వానీ పేర్కొన్నారు. అటువంటి సందర్భాలు ఇప్పుడు కనిపించకపోవడం, ప్రధాని నెహ్రూ కూడా ఇప్పుడు స్పీకర్ తమకు అనుగుణంగా తాము చెప్పినట్లుగా నడవాలి అని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కోరుకుంటున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఒత్తిడి పెంచుతున్నారు. కానీ నెహ్రూ లాంటి వాడే అసలు మీరు మాకు మార్గనిర్దేశం చేయండి, మేము తప్పుదారి పడుతుంటే సరిదిద్దండి, మమ్మల్ని దారిలో పెట్టండి అంటూ మొట్టమొదటిసారి స్పీకర్ని ఆయనే అభ్యర్థించినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అటువంటి ఘట్టాల నుంచి ఈ రోజున స్పీకర్ పోస్ట్ అనేటటువంటిది ఒక రాజకీయం చుట్టూ, రాజకీయం అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షము రాజకీయం చేసుకోవడానికి ఒక వేదికగా, అంటే పార్లమెంట్ని ఎలాగో వేదికగా చేసుకుంటారు, రాజకీయాలు చేస్తారు, కానీ స్పీకర్ పదవిని కూడా రాజకీయాలు కలుషితం చేసే విధంగా అధికార ప్రతిపక్షాలు ఆ స్థానాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది భారత ప్రజాస్వామ్య ఘట్టంలో ఒక విచారకరమైనటువంటి అంశంగానే చూడాలి.